విదేశాలకు వెళ్లి చదువుకుని అక్కడే స్థిరపడాలని చాలా మంది భారతీయుల కోరిక. అందులోనూ అమెరికా తర్వాత ఎక్కువగా కెనడా వెళ్ళడానికి ఇష్టపడతారు. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో చూసి కెనడాకు వెళ్లాలనుకునే వారిలో ఆందోళన మొదలైంది. బిగ్ టీవీ స్క్రీన్ పై ఓ లుక్ వేయండి. ఏంటి, కెనడాకు వెళ్లడానికి వీసా వెరిఫికేషన్ కోసం నిలబడ్డారు అనుకుంటున్నారా? అలా అయితే పప్పులో కాలేసినట్టే. కెనడాలో ఉద్యోగం కోసం క్యూ కట్టిన నిరుద్యోగులు వారంతా. ఉద్యోగం అంటే మళ్ళీ ఐటీ సైడ్ అనుకునేరు. జస్ట్ ఓ రెస్టారెంట్లో వెయిటర్, హెల్పర్ ఉద్యోగానికి ఎగబడ్డారు వారంతా. అవును, బ్రాంప్టన్లోని తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్లో వెయిటర్, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగం ఖాళీ అయిందని తెలిసి నిరుద్యోగులు క్యూ కట్టారు. అందులో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది అంటే మళ్ళీ 100 మందో 150 మందో అనుకున్న పొరపాటే. ఏకంగా 3000 మంది భారతీయులు ఆ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇంటర్వ్యూ కోసం గంటల తరబడి నిలబడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కెనడాలో చదువుకొని ఉద్యోగం చేయాలనుకునే వారికి ఆలోచనలు పడేసింది.